ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు రాణీస్ వరల్డ్. ఇవాళ మమ్మీ అయితే సర్వపిండి పెట్టబోతుంది. ముందుగా ఇందులో పిండి తీసుకోవాలి. ఫస్ట్ ఏం పిండి మమ్మీ? వరిపిండి. వరిపిండి, బియ్యపిండి. ఇగో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కలియమాకు, కొత్తిమీర. ఎందుకంటే పిల్లలు ఏరేస్తారని ఇంట్లోనే గ్రైండ్ చేసినాం. ఏరు పక్కకు పెడతాం కదా, అట్లా తినబుద్ధి కానీ ఇంట్లోనే వేసేసి మిక్స్ పెట్టిన. మరి టేస్ట్ మంచిగా ఉంటుంది, అది తీసుకుంటే బాగుంటుంది. ఇక పల్లీలు, నెక్స్ట్ నువ్వులు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ తగినంత కారం. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఇంగ్రీడియంట్, ఇందులో రెసిపీ, ఇందులో పట్టే రెసిపీ ఈరోజు ఇది. మీరు కూడా చేసుకోండి. మా తెలంగాణ సైడు సర్వపిండి అంటే ఫేమస్, బాగుంటుంది. ఆంధ్ర సైడ్ ఏమంటారు మమ్మీ? పప్పు చెక్కలు అంటారు. పప్పు చెక్కలు అట్లా అంటారు కొంతమంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు, అందరి నుండి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు పప్పు చెక్కలు అంటారు. కానీ మనమేమో సర్వపిండి అంటాం. అంతే. మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆ పిండిని మొత్తం గట్టిగా కలిపేసినాం. ఏం చెప్తున్నావు మమ్మీ? నాకు అర్థం కాలే. సర్వపిండి పెడతా. అదే ఈ పిండిని ఏం చెప్తాను? సర్వపిండి పెడతా అని అంటాను. ఏం చేస్తా అంటే దాన్ని చిన్న చిన్న ముద్దలు లెక్క వేసి దాన్ని ఇట్లా ఇట్లా అని పెడతావా? నాకు అర్థం కాలే. ఎందుకు ఇట్లా పిసుకుతున్నావు అర్థం కాలే. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా అనుకొని ఇలా నూనెలో వేసేసి గోలించేయడమే. అప్పుడు మనకు ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.